తమన్ గారు మీరు అన్అఫీషియల్ క్రికెట్ కిట్ స్పాన్సర్ అట కదా మొత్తం టీంకి. అవునా? నాకు అదే టాక్ వచ్చింది. సో బేసిక్గా మీడియా ముఖంగా అందరికీ తెలియజేయాలి అనుకున్న విషయం ఏంటి అంటే, ఆల్ దీస్ క్రికెటింగ్ స్టార్స్ హియర్ ఆర్ స్టార్ టర్న్ క్రికెటర్స్, వీళ్ళందరితో మేము ఒక చిన్ని పాడ్కాస్ట్, మైక్రో పాడ్కాస్ట్ ప్లాన్ చేసాం. అండ్ సాయి గారు ఈజ్ హోస్టింగ్ దాట్. సో ఈ పాడ్కాస్ట్ త్వరలో, అంటే నవంబర్లో మ్యాచ్ జరిగే లోపల ఈ ఎపిసోడ్స్ అన్ని 1 by 1 రిలీజ్ అవుతూ ఉంటాయి. దానిలో కొన్ని సీక్రెట్స్ బయటకు వచ్చాయి. వీళ్ళు మ్యాచ్ ఆడేటప్పుడు జరిగిన మూమెంట్స్, ఆస్ట్రేలియాలో జరిగిన మూమెంట్స్, ఇవన్నీ వెరీ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్. సో దానిలో భాగంగా మాకు తెలిసిన విషయం సార్ అది. అంటే మా క్రికెట్ టీం అని ఒకటి ఉంది, తమన్ హిట్టర్స్ అని ఉంది. సో అందరూ వచ్చి బాధిస్తూ ఉంటారు అనమాట. సో సో అది ఒక యూనియన్ లాగండి. ఎవ్రీడే ఈవినింగ్ ఒక 7 ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక 22 మంది, నేను చూస్తున్నాను కదండి, స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండే చోట ఈజ్ ఆల్వేస్ షైన్స్ అలాట్. అండ్ హైదరాబాద్ ఇస్ సో గిఫ్టెడ్ టు హ్యావ్, దాదాపు నాకు తెలిసి ఒక 150 గ్రౌండ్లు ఉంటాయి హైదరాబాద్లో, క్రికెట్ గ్రౌండ్. అన్ని ఫ్లడ్ లైట్ గ్రౌండ్స్ ఒక 100 గ్రౌండ్లు ఉంటాయి. ఎవ్రీబడి ఈజ్ సో హెల్తీ అండి. ఫస్ట్ అది హెల్త్కి ఎంత ఉపయోగంగా ఉందంటే, సాయంత్రం ఎవరికి ఈగోలు లేవు, గొడవలు లేవు. చిన్న గొడవలు ఏమైనా ఉన్నా ఆ క్రికెట్ మ్యాచ్లో సర్దుకుంటూ పోతున్నాం. దానివల్ల ఆపర్చునిటీస్ వస్తున్నాయి చాలామంది. నేను చాలామంది మ్యూజిషియన్స్ని కలుస్తున్నాను, చాలామంది సింగర్స్ని కలుస్తున్నాను, న్యూ బడ్డింగ్ ప్రొడ్యూసర్స్ని చూస్తున్నాను. వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ సపోర్ట్. సో క్రికెట్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ గేమ్ అండి. దాదాపు 22 మంది కలిసి ఒక గేమ్ ఆడడం, 2 అంపైర్లు, సో దట్స్ అ గ్రేట్ ఫీలింగ్. అంటే నాకు ఇట్ గివింగ్ మీ గ్రేట్ ప్లెజర్. సో అది నేను షేర్ చేస్తున్నాను. సో ఆ హ్యాపీనెస్ అందరితో మేమందరం కలిసి ఆడేటప్పటికి, ఈరోజు క్రికెట్ అన్న వెంటనే ఎన్నో పనులు ఉంటారు. సాటర్డే ఈవినింగ్ అంటే మీరు చెప్పక్కర్లేదు, చాలా అకేషన్స్ ఉంటాయి చాలామందికి. ఎక్కడైనా పార్టీలు ఉంటాయి, చిన్న బర్త్డే అకేషన్స్ ఉంటాయి, ఏదో చిన్న ప్రెస్ మీట్స్ ఉంటాయి. అవన్నీ వదిలేసుకొని క్రికెట్ కోసం దీస్ పీపుల్ ఆర్ హియర్. పవర్ ఆఫ్ దిస్ గేమ్. అండ్ ఈరోజు ఆ టీసీఏ స్టాండింగ్ వెరీ స్ట్రాంగ్ ఫర్ ఇట్. అండ్ వీల్ ప్రొసీడ్ విత్ ద సేమ్ స్ట్రెంగ్త్ ఆల్ ద లైఫ్. అండ్ వన్ లాస్ట్ ఇన్సైట్ అన్న, ముఖ్యంగా మీ బ్యాట్స్ ఎక్కువ అశ్విన్ యూజ్ చేస్తారు అని చెప్పేసి, హార్డ్ హిట్టర్ యూజ్ చేస్తే, అంటే మీరు షార్ట్ కొడితే యూజ్ చేస్తే పర్వాలేదు, విరక్కొట్టి ఇస్తాడు, అది ప్రాబ్లం. బ్యాట్లు ఎలా ఉన్నాయని చెక్ చేయమని నాకు ఇస్తాడు, అది బాగుందో లేదో నేను ఆడిన తర్వాత తెలుస్తుంది. చెక్ చేసి విరక్కొట్టి బాగాలేదురా అని అంటాడు.